ప్రపంచంలోనే అరుదైన వ్యాధిని గుర్తించిన డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ ఆయన ఆసుపత్రిలో ఓ చిన్నారికి శస్త్రచికిత్స 4 గంటల పాటు చేసి చిన్నారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించారు. ఆపరేషన్పై చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెన్నుముక కలయికలో లోపం వలన వెన్నుపాములోని నీరు నాడీ మూల కణాలతో కూడిన వెన్ను కణితులు ఉండడంతో ఆ కణితిని 4 గంటల పాటు వైద్య బృందం శ్రమించి తొలగించినట్లు చెప్పారు. దీన్ని స్ప్రైన్ బైఫిడా వ్యాధిలో ఒక రకంగా తాము గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం వలన సమస్యలను పరిష్కరించవచ్చని, వ్యాధి ముదిరితే కాళ్లు చచ్చుబడిపోతాయని, స్పర్శ లేకపోవడం, మలమూత్రాదులు రావడానికి ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయని చెప్పారు. తమ నేతృత్వంలో అరుదైన వ్యాధిని గుర్తించి తమకు పరిష్కరించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. డిస్కషన్ ఏంటంటే రేర్ కేస్ ఆఫ్ మైలోమెనింగోసిస్ ఇది అనేది చిన్నపిల్లల్లో కామన్ పుట్టినప్పటి నుంచి వస్తుంటుంది. వెన్నుపూసలు కలయిక అనేది ప్రాబ్లం రావడం వల్ల వెన్నుపూసల నుంచి కణితులు వస్తుంది. అది ఏంటంటే వెన్నుపాములో ఉన్న నీరు మరియు నరాలకు సంబంధించిన కణాలన్నీ కూడా అందులోకి వచ్చి సంచిలా తయారవుతుంటాయి. యూజువల్గా ఏంటంటే వెనక భాగం నుంచి వస్తుంటే మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంటాయి. కానీ ఈరోజు మేము సర్జరీ చేసి డిశ్చార్జ్ చేయబడిన బేబీ అనేది ఇప్పటి వరకు మా న్యూరో సర్జరీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తో డిస్కస్ చేసిన వాళ్ళకి తెలిసింది. కానీ ఇంతవరకు అలాంటి కేసు అనేది ప్రపంచంలో ఎవరు కూడా ఈవెన్ ఒక సింగిల్ కేసు కూడా రిపోర్ట్ చేయడం జరగలేదు. ఇదే మొదటిసారి రిపోర్ట్ అయిన కేసు అనమాట. అది మా హాస్పిటల్లో జరిగినందుకు మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము.